హలో ఫ్రెండ్స్, నేను రాజు. తమిళనాడు రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్. ప్రస్తుతం అరవ రాజకీయం అంతా టీవీకే పార్టీ అధినేత విజయ్ చుట్టే తిరుగుతుంది. విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి వరకు రోజుకో వివాదం. కరూర్ తొక్కిసలాట నుంచి మొదలు పెడితే రజనీకాంత్ ఇష్యూ వరకు విజయ్ మెడకు రోజుకో వివాదం చుట్టుకుంటున్నాయి. కరూర్ తొక్కిసలాట ఇష్యూలో సిబిఐ కోర్టు చుట్టూ విజయ్ తిరుగుతూనే ఉన్నాడు. ఎలాగోలా ఈ కేసు నుంచి బయటపడడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే జననాయగన్ సెన్సార్ ఇష్యూ, అదేవిధంగా త్రిషతో ఎఫ్ఐఆర్, తన భార్య విడాకులు కావాలని కోర్టుకెళ్లడం, ఇప్పుడు చూస్తే రజనీకాంత్ ఇష్యూ. ఇలా తమిళ పాలిటిక్స్లో రోజుకో వివాదంతో విజయ్ చిక్కుల్లో పడుతున్నాడు. ఇప్పటికే బోలెడు తలనొప్పులతో సతమతమవుతున్న విజయ్కి రజనీకాంత్ వివాదం అనేది పెద్ద తలనొప్పి అని చెప్పుకోవాలి. ఎందుకంటే అనవసరంగా రజనీకాంత్ని గెలికి పెద్ద పెంట చేసుకున్నారు. ఇంతకీ ఇష్యూ ఏంటంటే, టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున ఒక సెన్సేషనల్ కామెంట్ చేశాడు రజనీకాంత్ను ఉద్దేశించి. అంటే విజయ్ ధైర్యం గలవాడు అని చెప్పే ప్రయత్నంలో రజనీకాంత్కు ధైర్యం లేదు. ప్రస్తుత అధికార పార్టీ డిఎంకేకు భయపడి పార్టీ పెట్టాలనుకున్న రజనీకాంత్ వెనకడుగు వేశాడు. ఎంజీఆర్ తర్వాత ఆ స్థానాన్ని రజనీకాంత్ కైవసం చేసుకునే అవకాశాలున్నా కూడా భయపడి వెనక్కి తగ్గాడు రజనీకాంత్. కానీ విజయ్కి ధైర్యం ఎక్కువ. విజయ్లో ఉన్నటువంటి చిన్నపాటి ధైర్యం కూడా ரஜினிகாந்த்కు లేకపోవడం బాధాకరమనే ఈ కామెంట్ చేశారు. தமிழ்நாட்டில் எம்ஜிஆருக்கு அப்புறம் ஒரு பிரபலமான ஒரு தலைவராக ரஜினிகாந்த் அவர்கள் வரணும்னு நினைச்சார். அரசியலுக்கு வந்து சிஸ்டத்தை மாற்றணும், எல்லாம் பண்ணணும்னு நினைச்சார். ஆனால் இதே திமுக குடும்பம் பல மிரட்டல்களை கொடுத்து அவரை அரசியல் கட்சி வர விடாம பார்த்துக்கிட்டாங்க. இன்னைக்கு என்ன ஆனார்? அவரு கடைசியில் ரெட் ஜெயின் பிக்சர்லயே நடிக்க போயிட்டார். அவர் மேல விமர்சனம் கிடையாது, அந்த வலிமை, மன வலிமை நம்ம தலைவர்கிட்ட இருக்கு. நான் பதிவு பண்றேன். అలా ఈ కామెంట్ ఇప్పుడు చేయడంతో పెద్ద ఎత్తున రజనీకాంత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తమిళ సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే ఎంజీఆర్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న నటుడు రజనీకాంత్. రజనీకాంత్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. ఆ తర్వాత విజయ్, తర్వాత అజిత్, ఇలా చెప్పుకుంటూ పోతే మరికొంతమంది స్టార్ హీరోలు. అయితే తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి రజనీకాంత్ను అనవసరంగా విజయ్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున గెలికినట్లుగానే కనబడుతోంది. ఈ దెబ్బతో రజనీ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా టీవీకే అధినేత విజయ్ని విమర్శించడం మొదలుపెట్టారు. రజనీకాంత్ ఫ్యాన్స్ విజయ్ క్షమాపణ చెప్పాలని పట్టుబడతా ఉన్నారు. అదేవిధంగా సందులో సడేమియగా డిఎంకే కూడా ఎంటర్ అయిపోయింది. డిఎంకే కూడా రజనీని ఉద్దేశించి ఇలాంటి నీచమైన కామెంట్స్ ఎలా చేస్తాడు టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి, అలాగే డిఎంకే పార్టీ మీద ఒక నింద వేశాడు, మేము ఎవరిని బెదిరించలేదు, రజనీకాంత్ ఆరోగ్యరీత్యా ఆయన రాజకీయాల్లోకి రాకుండా దూరంగా ఉండాలని ఆయన అనుకున్నాడు. కానీ అనవసరంగా డిఎంకే పార్టీ పైన టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శితో పాటు టీవీకే అధినేత కూడా ఇలాంటి కామెంట్ చేయించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి డిఎంకే పార్టీ వాళ్ళు విజయ్ పార్టీని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇక రజనీకాంత్ ఫ్యాన్స్ ని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రజనీకాంత్ ఫ్యాన్స్ చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు, క్షమాపణలు చెప్పాలని పట్టుబడుతున్నారు. అయితే ఆదవ అర్జున క్షమాపణలు చెప్పాడు. నా ఉద్దేశం అది కాదు, రజనీకాంత్ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే బాగుండేది, కానీ ఆయనను కొంతమంది ప్రభావితం చేసి ఉంటారేమో, అందుకోసమే నేను ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది అని ఆయన క్షమాపణలు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, విజయ్ పార్టీ పెట్టిన తర్వాత రజనీ అభిమానులు కూడా విజయ్కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. రజనీకాంత్ పై ఈ కామెంట్ చేసిన తర్వాత ఇప్పుడు రజనీ ఫ్యాన్స్ విజయ్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇక ఈ వివాదం గురించి రజనీకాంత్ కూడా స్పందించారు. ఒక బహిరంగ లేఖ కూడా రిలీజ్ చేశారు. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది అని, నా అభిమానులందరూ నన్ను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించిన, పార్టీ పెట్టినా ఆఖరి నిమిషంలో నేను పార్టీని క్లోజ్ చేయడానికి కారణం నా హెల్త్ సహకరించకపోవడం వల్లనే నేను రాజకీయాల్లోకి దూరంగా ఉండాలనుకున్నాను, కానీ అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది అంటూ ఆయన ఈ లేఖలో చెప్పడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో విజయ్ పార్టీ ఎంతవరకు గెలుస్తుంది ఏంటి అనేది కాలమే సమాధానం చెప్తుందనే ఉద్దేశంతో ఆయన ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం దీనిపైన పెద్ద ఎత్తున రజనీకాంత్ ఫ్యాన్స్ అయితే పక్కుమంటున్నారు. విజయ్ కూడా క్షమాపణలు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇక్కడ రజనీకాంత్ను గెలకుండా ఉంటే మంచిగా ఉండేది, ఎందుకంటే ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాన్స్ను కూడా వీళ్ళు దగ్గర చేసుకొని ఉంటే ఓట్లు భారీగా పడేవి. కానీ అనవసరంగా రజనీకాంత్ను గెలికి ఇప్పుడు రజనీ ఫ్యాన్స్ ఓట్లను కూడా దూరం చేసుకున్నారు విజయ్ పార్టీకి సంబంధించిన
నాయకులు. అందుకే విజయ్ కూడా ఇప్పుడు రజనీకాంత్ ఇంటికి వెళ్ళి క్షమాపణలు చెప్పి, అదే కాకుండా ఆయన మద్దతు కూడా కోరే ఆలోచన చేస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇలా విజయ్ పార్టీ రోజుకొక ఇష్యూలో వేళ్ళు కాళ్ళు పెడుతూ అనవసర వివాదాల్ని మెడకు చుట్టుకునేలా చేసుకొని ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఒక సెన్సేషన్ అవుతున్నారు.